సార్ మనం చూసాం రామాయణంలో ఎలా హనుమంతుడి పాత్ర కూడా కీలకమైంది. అయితే నాకు డౌట్ ఏంటి సార్, రావణుని హనుమంతుడు ఎందుకు చంపలేదు? ఆయనకు ఒక అవకాశం కదా అది. మనం రామాయణం గమనిస్తే ఖచ్చితంగా హనుమంతుడు గొప్ప పాత్ర. అసలు హనుమంతుడే చాలా గొప్ప రామాయణం మొత్తంలో అని అనుకున్న సందేహం ఏం లేదు. ఏ కోణంలో చూసినా అంత నిస్వార్థంగా అంత శక్తి ఉండి ఆయనకు అవకాశం కూడా ఉంది, చంపే అవకాశం. అసలు ఎంత నిస్వార్థ సేవ, ఎంత స్వామి భక్తి, గురు భక్తి, మాట తప్పకపోవటము, తన శక్తి తాను. అసలు తనకు నిజంగా మనిషి ఎంతో శక్తిమంతున్నైనా ఇంకోటి చెప్తే కానీ తెలుసుకోవాలంటే అహంకరించేంత శక్తి ఉన్నా అహంకారం లేదు. అవును. ఈ మీరు అడిగిన సందర్భంలో ఎందుకు చంపలేదు? రాముడు తెలిసిందే కదా, మన రాముడి ఆజ్ఞ మేరకు సుగ్రీవుడు అందరిని పంపిస్తే దక్షిణ దిక్కున హనుమంతుడు వెళ్తాడు. హనుమంతుడు బలవంత అశోకవనంలో సీతను చూస్తాడు. రావణు అంతకు ముందే వెళ్ళి లంకలో అంతఃపురంలో రావణుడి భోగ విలాసాలు సామ్రాజ్యం అదంతా చూసి విసిగిపోయి ఎక్కడ ఉందో లేదో అంటే చివర్లో అశోకవనంలో చూసి వస్తాడు. వచ్చినప్పుడు ఆ హనుమంతుడు పైనుంచి చూస్తున్నప్పుడు రావణాసురుడు వస్తాడు. వచ్చి సీతను చాలా భయంకరంగా హింస పెడతాడు. అసలు నీకు దిక్కు లేదు, అది ఇది, నేను చాలా నేను తప్ప నీకు దిక్కు లేదు రా. కాబట్టి ఇలాంటి సందర్భంలో హనుమంతుని కోపం వచ్చి చంపుండాల. అవును, అవకాశం ఉంది, సీతను ఎత్తుకొని అవును పొయ్యి ఉండాల. చెయ్యడు. కానీ ఏం చేస్తాడు హనుమంతుడు, ఏం చేస్తాడు అని అంటే రాముని బలం చూద్దాము, తర్వాత రాముడే చంపాలి అన్నది ఒకటి ఉంటుంది. అయితే దీనికి కారణం సీత. సీతను ఏమంటాడు హనుమంతుడు అంటే, అమ్మ నేను అశోకవనం అంతా చేసి వచ్చిన వాళ్ళని చంపేసిన తర్వాత సీత చెప్తాడు, అమ్మ పెద్దగా అయిపోతాడు హనుమంతుడిని, కొంచెం నువ్వు కోతివి నన్ను ఏం చేస్తావు అని అడిగితే విరాట్ రూపం చూపించి రాముడి దగ్గర నిన్ను తీసుకొని వెళ్ళగలను భుజం మీద అంటే సీత శాంతపరిచి చెప్తుంది, హనుమ నీవు చాలా సమర్థుడివి, నీవు అనుకుంటే లంకను రావణాసుడిని మొత్తం ధ్వంసం చేసి నన్ను నీ భుజాల మీద తీసుకొని పోగలవు. కానీ రెండు ఉంటాయి అందులో, నేను పరపురుషుణ్ణి తాకను. రెండవది నా అంత నేను తాకను. రెండవది రాముడు చాలా వీరుడు, శూరుడు, గొప్పవాడు. రాముడు తన భార్యను తాను రక్షించుకోవాలి, భార్యను రక్షించుకునే ఉంది. రాముడు కనుక రాకుండా నీ వస్తే నేను నీ బలం సంగతి, నన్ను రక్షించిన సంగతి పక్కన పెట్టు, రాముని విలువ తగ్గుతుంది. ఆ రాముని గొప్పతనాన్ని నేను తగ్గించదలుచుకోలేదు. రాముడే రావాలా, నన్ను రక్షించాలా, రావణాసురుని కొట్టాలా, నన్ను తీసుకొని పోవాలి, అది ఆయన బాధ్యత. అట్లనే పడి ఉంట తప్పిస్తే నీ వెంట రాను అని చెప్తుంది. చెప్పిన తర్వాత అప్పుడేమంటాడు హనుమంతుడు అని అంటే, ఇక చంపొద్దన్నారు కదా, సరే రాముడే వస్తాడు, రాముడే యుద్ధం చేస్తాడు, కానీ రాముడు చెయ్యాలి, నువ్వు తీసుకెళ్ళాలి అంటే రామబంటు నేను రాముని సాయం చేయాలి కదా. అసలు ఈయన చూద్దాం ఈ రావణాసురుని శక్తి సామర్థ్యాలు ఏంటి, రావణాసురుడు యొక్క ఏం చేయగలడు, ఇదంతా రాముని చెయ్యాలని అంటే అశోకవనం చేర్చటము, అశోకవనంలో గొడవ చేయటము, రాక్షసులను చంపడము, రావణాసురుని కుమారుని అక్షకుమారుని కూడా చంపుతాడు. అక్షకుమారుని చంపే వరకు ఆంజనేయ స్వామిని ఏం చేస్తారంటే ఇంద్రజిత్తుని పంపిస్తాం. మొత్తం రామాయణం అది వేరే సందర్భం. అందరికంటే బలవంతుడు గొప్పవాడు ఇంద్రజిత్తు, అది వేరే విషయం. రావణాసురుడి కంటే కూడా అయితే ఇంద్రజిత్తు కుట్ర వల్ల చనిపోతాడు, అదొక వేరే అంశం. అయితే ఇంద్రజిత్తు వచ్చి బ్రహ్మాస్త్రం వేసి బంధించి తీసుకొని వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ తేజస్సు చూసి, రావణాసురుని తేజస్సు చూసి ఆశ్చర్యపోతాడు అనమాట హనుమంతుడు. అసలు ఏంటి, అసలు నీకు ఈ సీతను ఎత్తుకొచ్చే ఈ దుర్బుద్ధి, ఇలాంటి చిత్తచాంచల్యం లేకపోతే నిన్ను మించిన వాడు ఉన్నాడా అసలు ఈ ప్రపంచంలో, అసలు ఉన్నాడా ఈ లోకంలో, లేడు కదా అనుకొని చూసి, అయినా సరే మళ్ళీ ఆ దుర్బుద్ధితోటి చేసి ఎందుకు వచ్చావు చెప్పు అని దూతని చివరికి చంపేందుకు పోతే హనుమంతుడికి బలం ఉన్నా కూడా ఆ తప్పు చేయకుండా, దూత కాబట్టి దూతలాగానే ఉండి రామదూతనని చెప్తే, తర్వాత విభీషణుడు చెప్పి దూతను చంపకూడదు అని చెప్తే, ఇదంతా కథలో భాగం. అప్పుడు హనుమంతుడు తనకు బలం ఉన్నా సరే తాను బలహీనుడిలాగా ఏమి తెలియని పడి ఉండి ఆ తోకకు నిప్పంటిస్తే అప్పటి వరకు సంయమనంతో ఉండి అప్పుడు బలాన్ని ప్రదర్శించిపోతాడు. ఈయన మొత్తం లంకను కాల్చిపోతాడు, లంకను మొత్తం కాల్చిపోతాడు. అప్పుడు రావణాసురుని చెప్తాడు, రావణాసురుని బలం తెలుసుకోవడమే కాకుండా ఒక్క కోతికే ఇంత బలం ఉంటే అసలు రాముని బలం ఎంత అని ఒక అనుమానము రావణాసురుని మదిలో కల్పించి రావణుని మానసికంగా బలహీనుని చేసి సీతకు మానసికంగా స్థైర్యాన్ని కల్పించి
ఓకే. హనుమంతుడు సీతకు చెప్పి రాముని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. ఓకే. కాబట్టి హనుమంతుడు అనుకుంటే రావణాసుడిని చంపేవాడా లేదా అని అంటే బలాల పరంగా చూసుకుంటే చంపేవాడేమో, అవును. కానీ రావణాసుడు కూడా ఏం సామాన్యుడు కాదు కదా. కానీ వాల్మీకి దృష్టి కూడా వాల్మీకి ఇక్కడ దృష్టి వేరే వేరే. అంశాన్ని ప్రజెంట్ వేరే అంశం. ఎందుకంటే ఇప్పుడు ఉదాత్తమైన గుణం హనుమంతుడు మళ్ళీ చంపాలంటే సొంత నిర్ణయాలు తీసుకోకూడదు కదా. అవును. హనుమంతుడు సీతను వెతికి రమ్మన్నాడు అవును. రాముడు, అవును. చంపి రమ్మనలే. అవును. కానీ హనుమంతుడు ఏం చేశాడు, తన మీదికి వచ్చిన వాళ్ళని చంపాడు తప్పిస్తే తాను వెళ్ళి చంపలే ఎవరిని. అచ్చా అచ్చా. అశోకవనంలో చేర్చాడు సీతను తెలుసుకున్న ఆనందంలో. ఆ రావణాసురుని దగ్గరికి ఈయన ఎట్లా పోవాలి, అవును. రాముని గురించి చెప్పాలా, రాముని బలం గురించి చెప్పాలా, సీతను వదిలేయమని చెప్పాలంటే ఏదో విధంగా తీసుకెళ్ళాలి. అవును. తప్పు చేస్తే తప్ప తీసుకెళ్ళి అశోకవనం మొత్తం ధ్వంసం చేస్తాడు. అవును. ధ్వంసం చేసినప్పుడు ఈ కోతి వచ్చి చేసిందట అని రాక్షస వనితలు పోయి చెప్పినప్పుడు యుద్ధాలు చేయడంతో పాటు ఈ కొడుకుని చంపేసేసరికి కోపంతో అసలు కోతి ఏంటి, నా కొడుకు అక్షకుమారుడు వీరుణ్ణి చంపడం ఏంటి, పట్టుకోండి అంటే అప్పుడు ఈయన లక్ష్య సిద్ధి, అసలు రావణుడు ఎలా అంటోడు అని చూడటానికి, అసలు ఈయన ఎలా అంటోడో చూస్తే తప్ప రామునికి చెప్పలేడు కదా. చెప్పడానికి అంటే వచ్చిన పని రాముడు ఏం చెప్పాడు, సీతను తీసుకెళ్ళాలి అని అంటే రావణుని కొట్టాలా, రావణుడు కొట్టాలి అంటే రావణుడి బలం తెలియాలి. మరి ఎట్లా తెలవాలి, రావణుని దగ్గరికి పోతే తెలవాలి. కాబట్టి రావణుని దగ్గరికి వెళ్ళి తన బలాన్ని ప్రదర్శించాడు, రావణుడి బలాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకోవడం ఇందా చెప్పాను కదా, అతని మనసులో ఒక అనుమానాన్ని నాటటమే కాకుండా రాముడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, ధర్మం జయిస్తుంది, నా కష్టాలు తీరుతాయి అని ఇంతటి పంజరంలో ఉన్న సీతకి ఆ ఒక స్థైర్యాన్ని కల్పించటము, సీతతో అది చెప్పించటం కూడా. అంటే ఏ పాత్ర ఆ పాత్ర. ధర్మం అంటే ఏంటంటే నియమం అంటే ఏంటి, ఎవరు ఎప్పుడు ఏ పని చేయవలసిన పని చేయవలసిన విధంగా చేయవలసినట్టుగా చేయాలి, చెప్పినట్టుగా. రాముడు పంపాడు, పోయాడు, కనుక్కున్నాడు, చేసి వచ్చాడు. చంపి రమ్మనలేదు కదా, కనుక్కొని రమ్మన్నాడు. అయినా సరే చూసి రమ్మంటే కాల్చి వచ్చి అని ఉన్నది కదా. కాల్చింది చంపటానికి కాదు, తన శక్తి తెలియటానికి. రాముడు సామాన్యుడు కాదు అని అన్యాపదేశంగా చెప్పటానికి, నేను సామాన్యుడు, అవసరమైతే నేను చేయగలను అని చెప్పడానికి. కానీ ఇది నా పని కాదు, చంపటం నా పని కాదు, ఇవి కనుక్కొని పోవటమే నా పని. నాకు ఆజ్ఞ ఇచ్చే లేదు కదా. రాముడు వచ్చి యుద్ధం చేయమని చేస్తాడు మళ్ళీ యుద్ధకాండలో, కానీ అప్పుడు రాముడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి యుద్ధం చేస్తాడు. ఇప్పుడు అది కాదు కదా. ఆయనకు సుగ్రీవుడు వాళ్ళ రాజు ఇచ్చిన ఆజ్ఞ కానీ రాముడు ఇచ్చిన ఆజ్ఞ కానీ సీతను వెతికి రండి అని. వెతికి వచ్చే దాంట్లో వెతికి మళ్ళీ వెనక్కి తీసుకురావటానికి రాముడికి ఏమైనా ఉపయోగపడేటివి ఉన్నాయా అనే విషయాలు కనుక్కొని అది బుద్ధి కుశలుడు. అందుకని హనుమంతుడు బుద్ధి కుశలుడు, జ్ఞానము గొప్పవాడు, జ్ఞాని, మహాజ్ఞాని, భవిష్యత్ బ్రహ్మ అంటారు అట్లా చారిత. కాబట్టి హనుమంతుడు రావణాసురుణ్ణి ఎందుకు చంపలేదు అంటే, హనుమంతుడికి రావణాసురుణ్ణి చంపవలసిన అవసరం లేదు, ఆ పరిస్థితి రాలేదు. ఇంకొకటి, సీత కోరిక మేరకు రాముడు చేయవలసిన పని రాముడు చేయాలి, రాముడి యొక్క గొప్పతనం తగ్గకూడదు. అది రాముడు సమర్థుడు, వీరుడు, శూరుడు, మహాన్ మనిషి అయిన రాముడు అది చేయగలడు అని సీతకున్న ధైర్యం అని కూడా అనొచ్చు. అది కూడా చెప్పాలనుకున్నాడు వాల్మీకి చెప్పాలనుకున్నా. అంటే ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ క్షణికమైన ఇదేదో నాకు లబ్ధి చేకూరుతుంది, నేను ఇబ్బందుల్లో ఉన్నా కదా, నేను ఇక్కడ బయటపడితే చాలు అనేది కాదు. అసలు ఏంటి లక్ష్యం ఏంటి, నేను ఇప్పుడు చేసే పనే అది కదా, నేను బాగుంటే చాలు, ఏమైపోయింది. కానీ దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటి, ఇది నేను చేయటం వల్ల ఎవరికైనా నష్టమా. సీత హనుమంతునితో వచ్చే యుద్ధమే లేదు కదా, అసలు రాముని విలువేముంది, మారిపోయేది కదా, అసలు కథే లేదు కదా. విలువ ఇంత ఎందుకు మాట్లాడుతున్నాం మనం, వ్యక్తిత్వం అనేటువంటిది ఏంటిది. కాబట్టి ఇప్పుడు చెప్పాలంటే ఫజల్ గారు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి మతము, కులము, ఈ అన్ని మహిమలు, మాయలు పక్కన పెట్టండి. మన పురాణ ఇతిహాసాలు కానీ చరిత్రలు వ్యక్తిత్వ వికాసానికి వాటిలో ఘట్టాలు కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పాత్ర, ముఖ్యంగా వాళ్ళు చేసిన పని కానీ వాళ్ళు ప్రవర్తించిన తీరు కానీ వాళ్ళు అర్థం చేసుకొని సంయమనంతో ఉన్న తీరు కానీ ఇక అంతకు మించిన పాఠం లేదు కదా ఈ పాత్రల్లో. ఇప్పుడు ఏదో మనము ట్యూషన్లు పెట్టించుకొని క్లాసులు పెట్టించుకొని ఉన్న వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఇంకా వికాసం ఎక్కడిది. అర్థం చేసుకుంటే చాలా వికాసం వస్తుంది. కాబట్టి మన ఉద్దేశమే అది కదా. కాలమెట్టిదైన కర్మం ఒకటిగాన మంచి నెరుగువాడే మనిషి గనుక రామచంద్రు చరిత అప్పుడైనా ఇప్పుడైనా తెలియజెప్పవలను తెలివి కొరకు అని రాశాను నేను. అంటే కాలం ఎప్పుడైనా తెలివి కొరకు తెలియజెప్పాలా. మతము, దేవుడు, మనిషి వదిలిపెట్టండి, నేను ఇప్పుడు చెప్పేశాను. దేవుడు నమ్మాల్సిన పనులు. దేవుడు ఎవరు, రామునిలా బతికిన మనిషే దేవుడు. దేవుడు ఉన్నాడా లేడా అనే తర్కం ఎందుకు, తలలు పగలగొట్టుకోనండి. ఉన్నాడు అనేవాడిని లేడనే హక్కు మనకు లేదు, లేని వాడిని ఉన్నాడు అని వాదించి నిరూపించాల్సిన అవసరం లేదు, ఎవడి అభిప్రాయం వాడిది. కానీ అభిప్రాయాన్ని గౌరవించడంలో మూర్ఖత్వాన్ని దూరం పెట్టాలి,
తెలివితో మసలుకోవాలి. అది రామాయణం చెప్తుంది. తెలివి కొరకు తెలియజెప్పాలి. తెలివిలో ఒక అన్నదమ్ముల అనుబంధం ఏంటి, ఒక సందర్భానికి వచ్చినప్పుడు నీవు అసలు ఒక అధికారాన్ని ఎవడు వదులుకుంటాడండి. మీకు ఇంకా ఇక్కడ కొంచెం పక్కకు పోయి చెప్తా ఒక నిమిషం. రామాయణంలో అయోధ్యకాండలో భరతుడు అందరిని తీసుకొని వస్తాడు, నీ రాజ్యం నాకొద్దు అని. అక్కడ నాస్తికవాదం వస్తుంది. జాబాలి అనే గురువు చెప్తాడు, తండ్రి ఎవడు నీకు, తల్లి నీకెవ్వడు, బంధమేల దాన బాంధవ్యం ఏమిటి, నీవు అసలు రాజ్యం నువ్వు తీసుకో, నీ రాజ్యం నీది, దేవుడేంది, ఇవన్నీ లేవు, వచ్చి తీసుకో అని చెప్తే అప్పుడు రాముడు చెప్తాడనమాట, ధర్మము ధర్మమే, సత్యము సత్యమే, ధర్మము వల్లే సుఖాలు, ధర్మము వల్లే సంపద అని చెప్తూ ధర్మాన్ని తప్పను తండ్రి మాట ఇచ్చాడు. కాబట్టి అది నాది కాదు, నేను రాజును కాదు. ఇప్పుడు భరతుడు చేయాలన్నది తండ్రి మాటనే, నేను బయట ఉండాలన్నది తండ్రి మాటనే అని చెప్పి ఆ వాదాన్ని కూడా వ్యతిరేకించి భరతుడు మళ్ళీ ఇంకొకటి చెప్తా, భరతుడు ఏంటి తెలుసా, భరతుడికి అన్న రాజ్యం అని మనసులో ఉంటుంది కదా, అందుకని తను రాజ్యం చేయడు, రాముడే రాజ్యం చేయాలి, అదేవిధంగా భరతుడు రాజ్యం చేయాలి కాబట్టి పాదుకలు పెట్టి చేస్తాడు. అందుకే రామరాజ్యం అట్లా. అంటే ఏంటంటే ఎవరి ధర్మం వాళ్ళు, అసలు ఆ మామూలు సమన్వయం, అసలు మామూలు మేధాశక్తి కాదు వాల్మీకి రాసింది. ధర్మాన్ని అందరూ ఒప్పే చేశారు, మరి తప్పెవరిది? అలా చూపించడం మామూలు విషయం కాదే. నాస్తిక మీద చెప్పాడు, రాముడు రాజ్యం చెయ్య, అడవిలో ఉంటా అన్నాడు, ఉన్నాడు. భరతుడు నేను చెయ్యా అన్నాడు, కానీ రాముని ప్రతినిధిగా పాలన చేశాడు. కాబట్టి రాముని పేరిట రాజ్యము, రాముని ప్రతినిధి భరతుడు రాజయ్యేలెన్, రాముని ధర్మము నిలిచెను, రాముని ఛాయన భరతుడు రాజయ్య గెలిచెను అని రాశాను నేను. పాదుకా పట్టాభిషేకాలు అంటే రాజ్యం రాముని పేరిట, రాముని ప్రతినిధి భరతుడు. ఇక్కడ తమ్ముడు అనలేను, ఎందుకంటే తమ్ముడు ఇలా చేయలే, వారసత్వం వస్తుంది మళ్ళీ, కానీ ప్రతినిధిగా చేశాడు. రాముని ప్రతినిధి భరతుడు రాజయ్యేలన్, మరి రాముడు ఆ ప్రతినిధిగా వెళితే ఏమైంది, రాముని ధర్మము నిలిచాను, ఈయన బయట ఉండాలని ధర్మం నిలిచి, ఇది నిలిచి ఏమైంది, మొత్తంలో గెలిచిన వాడు ఎవడా అంటే భరతుడు. ఎట్లా గెలిచాడు? మళ్ళా రాముని ఛాయన భరతుడు రాజయ్య గెలిచాను అంటే రాముని నీడలో, అన్న నీడలో మళ్ళీ ఆ పాదుకలు పెట్టుకొని గెలిచాడు. అంటే రామాయణం అంటే ఇవి చాలు రామాయణం చెప్పుకోండి. రైట్.